హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మిఫిక్. నెట్ఫ్లిక్స్లో సెక్టార్ 36 అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసిన విక్రాంత్ మెస్సీ కంప్లీట్గా ఒక నెగిటివ్ రోల్లో ప్లే చేశారు. అంటే విక్రాంత్ మెస్సీ ఎవరంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అదే నెట్ఫ్లిక్స్లో వచ్చిన హసీన్ దిల్రుబా మూవీ మీరు చూసినట్లయితే విక్రాంత్ మెస్సీ ఎవరో మీకు బాగా పరిచయమే. అంతకుముందు 12th ఫెయిల్ అనే ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ ఫేమ్ కూడా విక్రాంత్ మెస్సీ. సో విక్రాంత్ మెస్సీ అయితే ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు మీర్జాపూర్ సీజన్ 1లో ఆల్రెడీ పరిచయం అయి ఉంటుంది ఆ క్యారెక్టర్. సో విక్రాంత్ మెస్సీ ఈ మూవీలో కంప్లీట్ నెగిటివ్ రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే ఇది కంప్లీట్ క్రైమ్ డ్రామా. అంటే మనకు స్టార్టింగ్ నుంచి అంటే ఇందులో ఉండే సస్పెన్స్ అవన్నీ ఏముండదు, ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్ మాత్రం. అంటే క్రైమ్ స్టోరీస్ చూసే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. అంటే బేసిక్గా ఇది అంటే విక్రాంత్ మెస్సీ పర్ఫార్మెన్స్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీ అంటే పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ మెస్సీని అంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు అనమాట. అంటే ముఖ్యంగా ఈ మూవీలో విక్రాంత్ మెస్సీని ఒక మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో తనని ఇంటర్వ్యూ చేస్తారు అనమాట పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ మెస్సీ. సో అక్కడ తను మర్డర్ ఎలా చేస్తాడు ఏంటి అంటే ఒక మర్డర్ వెనకాల క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ కండిషన్ ఏంటి అనేది విక్రాంత్ మెస్సీ ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అంటే చూసే ప్రేక్షకుడికి ఆ ఇంటర్వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అంతకంటే ముందు ఒక కిడ్నాప్లో పార్ట్ ఆఫ్ ది కిడ్నాప్ విక్రాంత్ మెస్సీని పోలీస్ ఆఫీసర్ చేంజ్ చేస్తుంటాడు అనమాట. సో ఆ సీన్ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎన్నో సినిమాలు చూసుంటాం కానీ ఈ సినిమాలో ఒక పర్టికులర్ ఆ చేజింగ్ కానీ అదంతా కూడా అంటే కెమెరా వర్క్ చాలా బాగా అనిపించింది. సో అట్లా ఈ సినిమాలో మీకు ఆ సీన్ కానీ అంటే విక్రాంత్ మెస్సీని కిడ్నాప్లో పార్ట్ ఆఫ్ ది కిడ్నాప్ విక్రాంత్ మెస్సీని పోలీస్ ఆఫీసర్ చేజ్ చేసే ఆ సీన్ కానీ ఆ ఇంటరాగేషన్లో విక్రాంత్ మెస్సీ మర్డర్స్ ఎలా చేస్తాడు ఏంటి అనే ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు ఒక క్రైమ్ డ్రామాలో ఉండే ఆ థ్రిల్ అంతా కూడా ఇక్కడ అంటే తన పర్ఫార్మెన్స్లో బాగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడ కొంచెం అంటే చూసే ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది ఆ సీన్. సో అయితే బేసిక్గా మనకు స్టార్టింగ్ నుంచి కూడా యాక్చువల్గా అంటే విక్రాంత్ మెస్సీ అంటే ఎవరైతే నెగిటివ్ లీడ్ రోల్ అంటే క్రైమ్స్ చేసే లీడ్ రోల్ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఈ మూవీలో అంటే ఆ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. అంటే తన చిన్నప్పుడే కొన్ని చిత్రహింసలు పడడము, ఆ తర్వాత తన మెంటల్ కండిషను అలా అవ్వడానికి తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ నుంచి తను అంటే ఈ మర్డర్స్ అన్నిటికీ రీజన్ తనకు ఒక బ్యాక్ స్టోరీ వల్ల అంటే తన లైఫ్ స్టైల్ వల్ల ఇది చేస్తున్నాడు అనేది లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది. పోలీస్ ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. బట్ ఆ చేసే అంటే ఆ క్రైమ్స్ అవన్నీ కూడా దాని వెనకాల ఇంకొక పర్సన్ ఉన్నాడు అనేది మళ్ళీ క్లైమాక్స్లో కూడా తెలిసిపోతుంది. సో అట్లా ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇంట్రాగేట్ చేస్తున్నాడో ఈ క్రైమ్ అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో తనది కూడా తన లైఫ్ స్టోరీ కూడా ఒక విధమైన ప్రేక్షకుడికి అదొక స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ అదే పోలీస్ ఆఫీసర్ ఎట్లా చనిపోతాడు అంటే చనిపోవడానికి కూడా ఇంకొక రీజన్ ఉంటుంది. సో చనిపోవడానికి వెనకాల అంటే ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోవడానికి వెనకాల ఇంకొక హస్తం ఉంటుంది అన్నమాట. సో అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఏవైతే మనకు క్లైమాక్స్లో కొన్ని స్టోరీస్ వల్ల అంటే ఈ పోలీస్ ఆఫీసర్ చనిపోవడానికి క్యారెక్టర్ ఎవరు అండ్ ఈ విక్రాంత్ మెస్సీ ఏదైతే లీడ్ రోల్ ప్లే చేసిన ఆ క్యారెక్టర్ అంటే క్రైమ్స్ చేసే ఆ క్యారెక్టర్ వెనకాల ఇంకొక క్యారెక్టర్ ఉండడం, ఇవన్నీ కూడా మళ్ళీ పార్ట్ 2 అంటే సెక్టార్ 36 పార్ట్ 2 ఉంటుందేమో అనే విధంగా మనకి క్లైమాక్స్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ డ్రామానే మెయిన్ బికాస్ ఆఫ్ అంటే స్టోరీ వల్ల కాదు, బికాస్ ఆఫ్ కొన్ని సీన్స్ వల్ల అండ్ విక్రాంత్ మెస్సీ పర్ఫార్మెన్స్ వల్ల. సో డెఫినెట్గా మీకు విక్రాంత్ మెస్సీ వల్ల ఈ సినిమా మీకు ఒక మంచి క్రైమ్ థ్రిల్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఇది సెక్టార్ 36 మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంతవరకు బాయ్.